లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల లేకపోతే ఎందుకు ఈ డయాబెటీస్ అనేది ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, అంటే 60+ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా డయాబెటిక్ అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది. అందరూ కూడా దీన్ని వస్తున్నా కూడా పెద్దగా డయాబెటిక్ వచ్చింది అని అనుకుంటున్నారు. అంటే అంత కామన్ థింగ్ అయిపోయింది ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్లో. అసలు ఇది ఇలా మార్పు రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటారు? ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది చాలా కామన్‌గా అయిపోయిందండి. ప్రతి ఫ్యామిలీలో ఒకరు, ఇద్దరు డయాబెటీస్ ఉండడము గమనిస్తున్నాము. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. హ్మ్. దీంట్లో మెయిన్‌గా మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిందండి. హ్మ్. మన జీవన శైలిలో ఈ ఎక్సర్సైజ్ లేకపోవడము, ఎక్కువ కూర్చొని వర్క్ చేయడము, తర్వాత సాఫ్ట్‌వేర్ జాబ్స్ అంటే కంప్లీట్‌గా టైంకి విరుద్ధంగా అంటే నైట్ పడుకునే టైంలో మనం వర్క్ చేయడము, ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ మరియు జంక్ ఫుడ్ ఈటింగ్ హ్మ్. అంటే మనము ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ తింటున్నాము. ఈజీగా అవైలబుల్ ఉన్న ఫుడ్స్‌ని మనం ప్రిఫర్ చేసి ఎక్కువ తింటున్నాం కాబట్టి ఈ హై క్యాలరీ